కాంగ్రెస్ లో మాదిగలపై చిన్న చూపు మానకొండూరు ఎమ్మెల్యే నిలదీసిన నాయకుడు 20 ఏళ్లుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు, కొత్త వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, పాతోళ్ళను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొత్తం మీద నిలదీసిండు అక్కడ ఎమ్మెల్యేని నిలదీసిన నాయకుడు, మానకొండూరు ఎమ్మెల్యే నిలదీసిన నాయకుడు మొత్తం మీద టికెట్లు అయితే లేరు సారు మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఇలా మొత్తం పక్కకు పెట్టిండ్రు. ఇలా మీకు ప్రియారిటీ ఎక్కడ ఇస్తారు చెప్పుండ్రి. ఇక కాంగ్రెస్ గో బ్యాక్, కాంగ్రెస్ ను గ్రామాల్లోకి రానివ్వద్దు, మాదిగలను అనగదొక్కుతున్నారు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న మందకృష్ణ మాదిగ ఇక కాంగ్రెస్ గో బ్యాక్ అనే నినాదంతో తాము ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపినరు. మాదిగలంతా ఒకతాటిపై ఉండి గ్రామాల్లోకి కాంగ్రెస్ ను రానివ్వద్దని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడిరు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అనగదొక్కుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక అసలు మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళని పిలుచుకునుడు, లేఖలు రాపించుకునుడు, కానీ మాదిగల తరపున ఈ ఏదైతే కులగణన ఉంటుందో ఆ కులగణనకు సంబంధించి ఏమన్నా మా తరపున డిమాండ్లు లేవనెత్తుర్రంటే కించిత్ ఒక్క ముచ్చట మాట్లాడిన పాపాన పోలే రేవంత్ రెడ్డి. ఇలా వీళ్ళని చిన్న చూపు చూసుకుంటా వీళ్ళకి ఒక సీటు కూడా కేటాయించకుండా, ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక్క సీటు కూడా కేటాయించకుండా ఇక్కడ వీళ్ళను చిన్న చూపు చూసుడే, వీళ్ళని చిన్న చూపు చూసుడే. మొత్తం మీద ఈ నినాదంతో కాంగ్రెస్ గో బ్యాక్ అనుకుంటా నినాదాలతో ముందడికి పోతామని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగనైతే ఈ ముచ్చట్లు చెప్పుడు జరిగింది.